ప్రాబ్లం వల్ల కొన్ని సమస్య వల్ల జేకేఆర్ గారికి కలవడానికి వైజాగ్లో ఉంటే వచ్చాము. వస్తే జేకేఆర్ గారు చెప్పినట్టే జరిగింది. కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం గురువు గారికి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. 2019వ సంవత్సరం ఈ 5వ నెంబర్లో పుట్టిన వారి సంవత్సరం అంతయు కూడా ఫలితాలను తెలియజేయబోతున్నాం. 5, 14, 23 ఈ తేదీల్లో పుట్టిన వారందరూ కూడా 5వ నెంబర్ జాతకులు. అది ఏ నెలలోనైనప్పటికీ కూడా ఈ 5వ నెంబర్లో పుట్టిన వారికి 2019వ సంవత్సరంలో వీరికి ఆర్థికంగా అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా వీరి అవసరానికి ధనం దొరకక కొంత ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతూ ఉంది. అనుకున్న సమయానికి అనుకున్న సమయంలో మీకు డబ్బుని మీరు చేతికి రాక దానివల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. అలాగే పై అధికారుల నుంచి కొంత ఒత్తిడికి గురవుతారు. మీరు బాకీలు పడిన వారు మిమ్మల్ని ఒత్తిడి కూడా చేస్తూ ఉంటారు. మీకు రావాల్సిన డబ్బు లేటుగా అందటంతో కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. అలాగే రాజకీయ నాయకులకి వీరు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి పిల్లలకి పెద్దల మధ్య మాటల యొక్క పొరపాటు రావటం, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ప్రేమానురాగాలు తగ్గటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయిన వారితో కొంత విభేదాలు తలెత్తడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సంపాదించిన డబ్బుని పరులకి కనపడకుండా చూసుకుంటూ ఉండాలి. మీ నోట మాట దాగకపోతే శత్రువులు ఎక్కువగా మారతారు. నరఘోష నరపేడకి ఈ సంవత్సరం మీరు గురి కాక తప్పదు. కాబట్టి ఈ సమస్యలన్నిటినీ అధిగమించాలి అంటే మీరు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయాలి. ఒక్కసారి అవకాశం ఉంటే ఈ 2019వ సంవత్సరంలో గానగాపూర్ వెళ్ళి ఆ స్వామి చెంత ఒక రాత్రి ఉండి మీరు రండి. మీకు ఈ సంవత్సరం అంతా కూడా అన్ని విధాల శుభకరమైన ఫలితాలే వస్తాయి. అలాగే వ్యవసాయదారులకి ఈ సంవత్సరం అంతా బాగున్నప్పటికీ కూడా అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో విజయం సాధించాలన్నా మీరు ప్రతిరోజు కుదిరిన వారు లేదు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి పారాయణం చేయండి. జీవిత చరిత్రని మీరు గనక దత్తాత్రేయుడి జీవిత చరిత్రను పారాయణం చేస్తూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం అంతా మీకు వచ్చే కష్టములన్నీ కూడా దూరమై సర్వగ్రహ దోషములన్నీ దూరమై మీరు అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.